హాయ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో. ఏంటి సోషల్ మీడియా షోలో ప్రజెంట్ రన్నింగ్ అప్డేట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, సోషల్ మీడియాలో జనం ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని చూడడంలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈరోజు దీనిలో ఇంకొకటి, నిన్నంతా సండే అంతా మసాలా కోడి కూర వండుకొని తింటారు చూడండి. ఆ విధంగా ఏబిఎన్ లాంటి ఎల్లో మీడియా ఛానల్స్లో జరిగిన చర్చ ఏంటంటే, కడప ఎంపీగా జగన్ అసెంబ్లీకి రాడా అనేది ఒక భారీ ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చకు సంబంధించి నిజానిజాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మనం కూడా కొంత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ఏదమ్మన్నది. నిజంగానే ఆయన అలా వెళ్ళిపోతాడా? ఎందుకంటే అసెంబ్లీలో ఆయనకి కనీసం అసెంబ్లీలో ఆయనకి ఎలాగో ప్రతిపక్ష హోదా దక్కట్లేదు కాబట్టి ఆయన ఇక్కడ మనకెందుకు అగౌరవంగా పడి ఉండడం. అక్కడంటే నలుగురు ఎంపీలు ఉన్నారు, వాళ్ళల్లో ఒకటిగా పోయి ఆడ పోయి నిలబడ్డాం అనుకోండి, అవినాష్ని తీసుకొచ్చి ఎంపీగా ఇచ్చేసి ఆయన ఎంపీ అయి వెళ్తే ఎలా ఉంటుందని కోణంలో ఆయన ఆలోచిస్తున్నాడు అన్న మాట బాగా వైరల్గా వినిపిస్తుంది. వైఎస్ జగన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే జగన్ ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళాలని అనుకున్నట్లుగా తెలుస్తుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేత కూడా రాజీనామా చేస్తే ఏ సమస్య ఉండదని, ఉప ఎన్నికల్లో తాను సులువుగా గెలవచ్చిన ఆలోచనలో ఉన్నారట అనేది మనకి తెలుస్తున్న ఒక ఇది వార్త. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా వెళ్తాడు ఢిల్లీకి అని చెప్పి ఎవరు అంటున్నారు. ఏబిఎన్లో కూడా చర్చ జరిగింది. ఇక్కడి నుంచి ప్యాకప్ చెప్పి నిన్నంతా ఆదివారం వాళ్ళకి మసాలా ముంత మసాలా అదే నాన్ వెజ్ ఐటమ్ ఆదివారం ఏంటి ఇప్పుడు అలా అవకాశం ఉందా? ఏదన్నా చర్చ జరుగుతుందా? సాక్షి టీవీలో ఉన్న కనీసం లీకేజ్ వచ్చిందా? అసలు ఏంటి? ఏమి లేదన్నా, ఎందుకు వస్తుంది? ఆయన ఒక పక్క అసెంబ్లీకి వెళ్తే అవమానకరంగా ఉంటుంది, రెండో పక్క ఏంటంటే ప్రతిపక్ష హోదా ఏమో దొబ్బే అన్నారు, మూడోది ఎందుకు అవమానకరమైన అక్కడికి వెళ్ళడం కన్నా ఇది బెటర్ కదా. దానితో ఆయన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిందే పార్లమెంట్కి వెళ్ళడం కదా, ఎంపీగా గెలిచి కదా. అవునన్నా, కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులకి మళ్ళీ రాజీనామా చేస్తే జనాలు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే, ఇంతకు ముందు ఏదైనా పోరాటం ఉంటే తెలంగాణ వాళ్ళు ఒక పోరాటం రావాల్సి వచ్చింది. ఇంతకు ముందు పార్టీ మారాడు, ఒక పోరాటం. ఇప్పుడు ఎవరైనా జనాలు ఎక్కడ నమ్ముతారు, ఎక్కడ నమ్మరు అనేది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. ఇప్పుడు అనవసరంగా డబ్బులు ఖర్చు, ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది. అదంతా ఒక ఎంపీకి పదవికి రాజీనామా చేయాలి, ఒక ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలి, వీళ్ళిద్దరు రాజీనామా చేసి మళ్ళీ పార్టీకి పెట్టి ఎన్ని జనాలు చూస్తూ ఊరుకోరు. అందరికి తెలుసు కదా విషయం అంతా. ఇతను సీఎం అభ్యర్థిగా ఉంది, మళ్ళీ ఏంటి ఇట్లాగా మనం ఇచ్చిన తీర్పుని శిక్షావించాలి కదా అని జనాలు అనుకుంటారు. ఇప్పుడు కరెక్ట్ రూట్ లో ఉన్నాడు ఆల్రెడీ. ఒక్కొక్క పాపం పడుతూ ఉంది ఆల్రెడీ. వాళ్ళు కూర్చారు, తప్పులు చేస్తూ ఉన్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఏపీలో చాలా టైం ఉంది, ఇంకా బాగున్నాయి. ఏంది రాంప్రసాద్ రెడ్డి భార్య అదే పోలీస్ అధికారుల మీద ఇచ్చేయడము, ఆయన కొలికపూడి శ్రీనివాసరావు పోతే బిల్డింగ్ దగ్గరుండి కూర్చేయడము, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి యొక్క విగ్రహాన్ని నిప్పు పెట్టడం, ఇంకా అనేక రకాల దాడులు చేసి వైసీపీ కార్యకర్తను చంపడము, ఇలాంటివి బీభత్సంగా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఈయనకి అనవసరం. ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీని కాపాడుకోవాలా, ఈ కార్యకర్తలను కాపాడుకోవాలా, దీంట్లో ఇక్కడ ఏదన్నా ఉంటే అసెంబ్లీలో చర్చించాలా, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి ఈయనకి. మరి ఎందుకు ఒకటి ఈ వార్త బయటకు వచ్చింది, చోటా న్యూస్ లో వచ్చేసింది ఏకంగా. వీళ్ళు మామూలుగా బాత్రూమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కొడాలి నాన్నట్టు బాత్రూమ్ లో ఉని విన్నారేమో, బాత్రూమ్ లో నక్కి వింటారు కదా. వాళ్ళు అలాంటి మాటలు ఏదైనా చర్చించుకుంటా ఉంటే వీళ్ళు ఇని బాత్రూమ్ లో ఉండి చర్చించుకొని ఇలా మాట్లాడతారేమో. అవన్నీ ఉత్తమ మాటలు ఏబిఎన్కే తెలుస్తాయండి అవన్నీ. ఇలా జరిగితే అయినా జనాలు ఊరికే ఇంత ముందులాగా లేరు, అర్థమైందా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందులాగా జనాలు లేరు. ఎందుకంటే ఇలా ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది విషయము. ఇప్పుడు ఎవరికైనా మనోడు సరే ఈయన ఏదో సృష్టిస్తాడు, సంపద సృష్టిస్తారన్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి అది తెలియదని ఒక్క ఉద్దేశంతోనే మార్చారు మార్పు. అర్థమైందా? ఈయనేమో మాటకొస్తే ఢిల్లీకి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇందాకెవరో పెట్టారు, ఈయనేమో సెంట్రల్ జైలుకి వెళ్తుంటే ఆయనేమో సెంట్రల్ మినిస్టర్ని కలుస్తున్నాడు, విజనరీ వర్సెస్ ప్రిజనరీ అంటే ఇదే అని చెప్పి ఎవడో కామెంట్ పెట్టాడు. మరి చూడాలి. కానీ ఈ మూమెంట్ లో చాలా అవసరం. ఇప్పుడు వీళ్ళ కార్యకర్తలకి ఈయన అన్నదండగా ఉండాలా. ఇప్పుడు నెక్స్ట్ టూర్ అదే ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇంకా పోను జనాల్లో ఉండాలా, జనాల్లో తిరగాల, చాలా పనులు ఉన్నాయి. ఎమ్మెల్యే గానీ చేయాలి. ఇప్పుడు ఆర్థిక నష్టం ఇవన్నీ నష్టాలు చేసి లేని కొన్ని ప్రయత్నాలు చేయలేదు. అర్థమైందా? ఇవన్నీ జనాలు తెలుస్తాయి. ఎందుకు రాజీనామా చేశాడు, ఎందుకు ఈ కొవ్వు ఇప్పుడు మళ్ళీ అనవసరంగా చేసి ఆయనకి ఎసరికాయ పెట్టుకుంటాడు. పులివెందులు సీటు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తారు. చేస్తే వాళ్ళు టీడీపీకే ఇస్తారు అధికారం కూడా. అదే ఊరికే తమాషా కదా ఇదంతా. నువ్వు అనుకున్న రీతిలో కాదు, ఊరికే దాన్ని అలా చేయకూడదు, తప్పు. అర్థమైనా? సీఎం హోదాలో ఉన్నాడు, సీఎం అంతే. వాళ్ళు అవన్నీ మాట్లాడుకోవడం అవన్నీ అసలు అనవసరమైన మాటలు. వీళ్ళకి ఇలాంటి వార్తలన్నీ సృష్టించి వీళ్ళకి ఏం పనిలే, ఏదో ఒకటి జగన్ మీద వార్త వేయాలని వాళ్ళ ఉద్దేశం. అదే ఏదో ఒకటి చితకొట్టాలి, ఎట్టోట ఆ పార్టీని లేకుండా చేయాలి, భ్రష్టు పట్టించాలి, ఆయన్ని వీలైనంతగా లేకుండా చేయాలి, లేకపోతే లేపేయాలని కూడా అనుకుంటున్నారంట కదా. అవును అవును అవును. పాపం పక్కేమో సెక్యూరిటీ థ్రెట్ లేదు, సెక్యూరిటీ లేదు అన్నట్టు. జగన్ ఇంకా సావలేదు, ఓడాడు కానీ సావలేదుగా అని మాట్లాడుకున్నారు డైరెక్ట్ గా స్పీకర్ స్థాయి వ్యక్తులు. అందుకోసం కాబట్టి ఇది అయ్యే అవకాశం లేదంటారు. లేదు 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 లేదు. మరి చూద్దాం ఏం జరుగుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూశారుగా, అది సంగతి. ఇంకా కొన్ని